F2 ఫుడ్ అండ్ ఫన్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు F2 మళ్ళీ మొదలైంది. ప్రతి గేమ్ కి మనం చెప్పిన తర్వాత ఐటమ్స్ తెప్పిస్తాను, బట్ ఈసారి ముందే తెప్పించాను. ఎందుకో చెప్పండి. నేనున్నాను కాబట్టి. కాదా ఈ రౌండ్ మనకి ఏంటంటే, ఈ గేమ్ నేను కొన్ని వర్డ్స్ ఇస్తాను. ఓకే ఆ వర్డ్స్ కు నువ్వు యాడ్ ఆన్ చేసుకుంటూ ఒక స్టోరీని క్రియేట్ చేయాలి. ఓకే. ఈ 3 ఐటమ్స్ ఏంటో తెలుసా? ఇది పాట్లీ. దాని ముందు ఇంకా చాలా పెద్ద పేరు ఉంది. ఇది పాట్లీ అంటాడు. ఇప్పుడు నా పేరు హేమలత. హేమ అని పిలవట్లే, అది దానికి ఎంత పెద్ద పేరున్నా షార్ట్ గా పాట్లీ. పాట్లీ 20 kb 20 kbయా? సరిపోయింది. మరి ఇదేంటి? స్టిక్స్ కాదు, పాపర్స్. ఇదేంటి? ఇది గెస్ట్ చేసిన వాళ్ళకి స్టార్టింగ్ ఈ ఐటమ్ తినేయచ్చు. అవునా? నేను చెప్తాను. నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు, కానీ చేయి మాత్రం నీకు చేపెట్టి చెప్పు. నువ్వు చేపెట్టి చెప్పరా? చెప్పు. చికెన్ రోల్. అది చెప్పు. చికెన్ రోలు, ఆవకాయ రోలు కాదు, దానికి ఒక పేరు ఉంది. బ్రింగ్ రోల్, పొడి కోడి. అబ్బా, ఇంత ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఇప్పుడు నువ్వు టేస్ట్ చేయాలంటే నేను కొన్ని వర్డ్స్ ఇస్తాను. ఆ వర్డ్స్ కు నువ్వు యాడ్ ఆన్ చేసుకుంటూ ఒక స్టోరీని క్రియేట్ చేయాలి. నా బదులు నువ్వు చేయొచ్చు. నేను చేస్తే బాగోదు, అప్పుడు నేనే తిన్నాను. ఓకేనా? ఆయన మీరు కథలు బాగా చెప్తారు నాకు తెలుసు. నేను చాలా సార్లు చూసాను, అమ్మాయిలకి కథలు చెప్పడం అంటే బాగా ఇష్టం. నిజంగా ఇన్ని మంచి స్టోరీస్, ఇంత పెద్ద డైరెక్టర్లు, ఇంత మంచి సినిమాలు రావడానికి కారణం మీరు లేకపోతే ఇలాంటి స్టోరీలు లేవు. ఇన్స్పిరేషన్ అంటారు. సో ఇప్పుడు నేను చెప్తాను చూడు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 గ్రీజ్ మంకీ పబ్ లో ఈవినింగ్ 9:30కి ఒక లైవ్ బ్యాండ్ జరుగుతుండగా ఒక అందమైన అమ్మాయి వచ్చింది. ఇక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ చేయి. ఒక అందమైన అమ్మాయి, తన పేరు నిత్య పక్కనే నితిన్ అని ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయిని చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఆ అబ్బాయిని చూడగానే హేమకి ముద్దు పెట్టుకోవాలనిపించింది. హేమ ఎక్కడి నుంచి వచ్చింది? నేను యాడ్ చేశాను. సరే, ఓకే. ఆ టైంలోనే అవుట్ ఆఫ్ సిలబస్ బ్యాండ్ జరుగుతుంటే అక్కడికి ఇంకొక హ్యాండ్సమ్ అబ్బాయి వచ్చి నిత్యాన్ని డాన్స్ చేయడానికి తీసుకెళ్లాడు. ఎవరికి? అదే టైంలో గ్రీజ్ మంకీలో వచ్చి ఒక పోట్లీ అనే ఒక డిష్ వచ్చింది. చీజ్ పోట్లే అని ఒక డిష్ వచ్చింది. అది తింటే చాలా బాగుంటది, కానీ ఈ మనిషి తినివ్వట్లేదు. కొంచెం మీరే. అదే టైంలో నిత్యాకి ప్రపోజ్ చేశాడు. అప్పుడు నిత్య, అది చెప్పు. అప్పుడు నిత్య, ఇప్పుడు నిత్య కాదు. అదే టైంలో నిత్యాకి ప్రపోజ్ చేశాడు. వెంటనే నిత్య హత్తుకుంది. కళ్ళంటే నీళ్ళు వచ్చాయి. వెంటనే నిత్య హత్తుకుంది. ఎవరిని హత్తుకుంది? హేమాని హత్తుకుంది. హేమాని హత్తుకొని కాదు, వీడు ప్రపోజ్ చేస్తే హేమాని హత్తుకోవడం ఏంటి? చాలా కష్టంగా ఉంది. నిత్య నాకు డౌట్ వచ్చింది. నువ్వేనా? చెప్పు. మరి నిధిని హత్తుకున్నాడంటే హేమాని హత్తుకున్నావు అని చెప్తావేంటి? చెప్పు. నితిన్ని హత్తుకుంది. ఎవరు? నిత్య. హత్తుకొని కన్నీళ్ళ పర్యంతమయ్యి సారీ నితిన్, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి రాముడు లాంటి నిన్ను నేను వదులుకోలేను అని చెప్పి వెంటనే తీసుకొని బయటికి వెళ్ళింది. రాముడు లాంటి నిన్ను నేను వదులుకోలేనని చెప్పి బయటికి తీసుకెళ్ళింది. సో ఇప్పుడు ఈ స్టోరీ అంతా కొట్టే తెచ్చా అన్నాడు చెప్పాలి. ఇప్పుడు ఫాస్ట్ గా చెప్పు. ఇప్పుడు ఓకే. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో గ్రీజ్ మంకీ 9:30కి లైవ్ బ్యాండ్ జరుగుతుంటే నిత్య అని ఒక అందమైన అమ్మాయి వచ్చింది. అక్కడికి నితిన్ వచ్చి నిత్యకి ప్రపోజ్ చేశాడు. నిత్య ఫస్ట్ నో అంది, తర్వాత ఫోన్ కొనిస్తా అన్నాడని ఓకే చెప్పి బయటికి తీసుకెళ్ళింది. అక్కడికి నితిన్ వచ్చి నిత్యకి ప్రపోజ్ చేశాడు. నిత్య ఫస్ట్ నో అంది, తర్వాత ఫోన్ కొనిస్తా అన్నాడని ఓకే చెప్పి బయటికి తీసుకెళ్ళింది. అదేంటి హగ్ చేసుకోవడం, కన్నీళ్ళు పర్యంతం అవడం, రాముడు లాంటి తెచ్చా అంటే అవన్నీ ఉండవు. మరి రాముడు లేడా? ముందు లేడా? హగ్ లేదా? ఓకే, హగ్ చేసుకున్నాడు. హగ్ ఏం చేసుకోలేదు. నిత్య నిధిని హగ్ చేసుకుంది. ఓకే, నిత్యాని నిధిని హగ్ చేసుకుంది. ఫోన్ కొనిస్తాను. ఫోన్ కోసం హగ్ ఇచ్చింది. లేదు,
ఇగో ఇగో జనులారా రాసుకోండి. ఎవరైనా ఫోన్ ఇస్తానంటే హగ్ ఇస్తానన్న నిత్య రాసుకుంటారా మీకు నచ్చినట్టు, రాసుకుంటారా మీకు నచ్చినట్టు. కానీ ఐఫోనే ఇవ్వాలి. కానీ ఐఫోన్ ఇవ్వాలి. ఎలాగైనా ఒకళ్ళు ఉంటారు ఫోన్ పెట్టుకుని ఒక డబ్బా ఫోన్ ఐఫోన్ అని వెంటనే హగ్గిచ్చాయి. ఓకేనా? అప్పుడు ఇవ్వనుగా, ఇస్తా అని చెప్తాను. ఫోన్ మాత్రం దొబ్బేస్తావు. దొబ్బేంటి తీసుకుంటావు. అది గిఫ్ట్. రిటర్న్ గిఫ్ట్ లేదా వాళ్ళకి? రిటర్న్ గిఫ్ట్ పాయింట్ ఎన్నాళ్ళకి రా యాంకర్ అనిపించుకున్నావు. రిటర్న్ గిఫ్ట్ లేదా? ఇవ్వు, ఫస్ట్ ఫోన్ ఇవ్వు, తర్వాత ఇస్తా గిఫ్ట్. ఇస్తావా? తీసుకోరా, నీ కోసం నేను ఏమైనా ఇస్తా. ఇగో నీ ఫోన్ కాదు, ఐఫోన్. నా ఫోన్ నీ ఫోన్ కదా, నీ ఫోన్ నా ఫోన్ కదా. కాదు. ఎందుకు కాదు? నెంబర్ సిమ్ వేసుకుంటే ఎవరిది అయితే వాళ్ళది అయిపోద్ది. ఇప్పుడు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. ఈ డీపీ నాకు నచ్చలేదు, వద్దు. డీపీ నచ్చలేదంట, ఫోన్ ఇచ్చేసింది. చూసారా జనలారా? కాబట్టి గిఫ్ట్లు ఇస్తే హగ్ ఇస్తారని అమ్మాయిలను నమ్మకండి ప్లీజ్. సరే, ఎనీవే అక్కడ హగ్ రాకపోయినా ఇక్కడ ఒక మంచి డిష్ వచ్చింది. ఈ డిష్ ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్దాం. ఒకసారి అందరూ ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. నాకు చీజ్ పోట్లే కావాలి. యూ వాంట్ చీజ్ పోట్లే? టేస్ట్ చేసి ఎట్లా ఉందో చెప్పు. చాలా బాగుంది, చాలా క్రిస్పీగా అదిరిపోయింది. మీరు తింటూ ఉండండి, ఈ గ్యాప్ లో నేను ఆడియన్స్ తో మాట్లాడేస్తాను. Okay. ఓకే గైస్, ఈ రోజు గేమ్ చూసారు కదా, మామూలుగా లేదు. అండ్ ఫోన్ ఇచ్చినా హగ్ రాలేదు. ఈ బాధలో నేను వెంటనే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకుంటున్నాను. కాకపోతే అది నాకు, మీకు కాదు. మీరు నేను మళ్ళీ నెక్స్ట్ గేమ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఇది నిత్య కోసం. నిత్యకి మంచి ఐటమ్ వచ్చింది. నితిన్ మీద నీకు ఉన్న ఒపీనియన్ ఏంటి చెప్పు? నితిన్ మీద ఉన్న వాటి మీద ఉంది. దీని మీద ఉన్నవా? కళ్ళు మూసుకొని నేను ఒక స్పెల్లింగ్ అడుగుతున్నా, స్పెల్లింగ్ చెప్పు. కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరుచుకున్నా పర్లేదు చెప్పు. సరే, కళ్ళు తెరవకూడదు. తెరిస్తే నీ ఫేసు పందిపిల్ల ఫేస్ అయిపోద్ది. గ్రీస్ స్పెల్లింగ్ చెప్పు. కళ్ళు తెరిచావంటే పందిపిల్ల అయిపోతాయి. గ్రీస్ స్పెల్లింగ్ చెప్పు. GREE అయిపోయింది. నీ పందిపిల్ల ఫేస్ వేస్తారు. అటు చూడోసారి. అలా కదా, ఇలా పెట్టు.